స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నినాదం స్ఫూర్తితో అక్టోబర్ 2 నాటికి క్లీన్ గ్రీన్ గుంటూరు సాధనకు ప్రజల సహకారం మరియు భాగస్వామ్యంతో కృషి చేస్తామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో రూఫ్ గార్డెనింగ్ మరియు హోమ్ కంపోస్ట్ తయారీపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల నేతృత్వంలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత పర్యావరణ పరిరక్షణ నినాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీహెచ్ శ్రీనివాసరావు, ఉపాసెల్ పీఓ రామారావు, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ ప్రొటెక్షన్ సర్వీసెస్ ఫౌండర్ చెలికాని సీతారామయ్య, ప్రభుత్వ మహిళా కాలేజీ బోటనీ హెచ్ఓడి సంతోషి కుమారి తదితరులు పాల్గొన్నారు. మొదలైనటువంటి యాక్టివిటీ నగరపాలక సంస్థలో అది పెద్ద వృక్షంలాగా తయారవ్వాలంటే మీలాంటి వాళ్ళ యొక్క సహకారం చాలా అవసరం. నగరపాలక సంస్థ నుంచి ఆర్థిక వనరులు వెచ్చించకుండానే మీ అందరి యొక్క సహకారంతో చాలా వండర్స్ క్రియేట్ చేయొచ్చు నగరపాలక సంస్థ పరిధిలో. సో అందులో భాగంగా మొట్టమొదటిగా మరి ముఖ్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క ప్రయత్నం లేకపోగా కింది స్థాయి సిబ్బంది అనుకుంటే అన్నీ చేయాలి, మనందరం కలిస్తే చేయొచ్చు. అట్లాంటి వాతావరణం క్రియేట్ చేసి భవిష్యత్తులో క్లీన్ అండ్ గ్రీన్ గుంటూరుగా శానిటేషన్ ఈ మన ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది స్వచ్ఛంగా ఉండేటట్లు చేసుకునే దానిలో ఫస్ట్ స్టెప్ గ్రీనరీ కూడా మనము నగరపాలక సంస్థ యొక్క ఆర్థిక వనరులతోటి సిఎస్ఆర్ ఫండ్స్ తోటి గ్రీనరీ రూపకల్పన చేసుకుంటున్నాం. మీ అందరూ తెలుసు, సమ్మర్లో ఈ యాక్షన్ ప్లాన్ అంతా రెడీ చేసుకొని మే ఎండింగ్కి లేదా జూన్ ఫస్ట్ వీక్ నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యే ముందు ఈ గ్రీనరీ యాక్టివిటీస్ చాలా పెద్ద ఎత్తున టేకప్ చేయబోతున్నాం.